హడావుడిగా డీలిమిటేషన్ చేయడం ఎందుకని ప్రశ్నించారు మంత్రి సీతక్క. సొంత లాభం కోసమే బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు. మహిళా బిల్లు డీలిమిటేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ చేసే విధానానికే తాము వ్యతిరేకమన్నారు మంత్రి సీతక్క. ఆమె ఇంకా ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ ద్వారా తెలుసుకుందాం. డీలిమిటేషన్ అనే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు, ఆమెతో మాట్లాడు. చెప్పండి మేడం, ఏంటి డీలిమిటేషన్ సంబంధించి ఏం చెప్తారు? డీలిమిటేషన్ అనేది ఒక దిక్కు మరి పాపులేషన్ అంటే జనాభా లెక్కింపులలో ఉంటూ ఈరోజు అడావుడిగా డీలిమిటేషన్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, డీలిమిటేషన్ను ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా, దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా అత్యధికంగా దేశానికి పన్నులు కట్టే రాష్ట్రంగా, మరి దేశంలో ఉన్నటువంటి జనాభాను నియంత్రించే అటువంటి సూత్రాలు పాటించినటువంటి ఈ రాష్ట్రాలకి అన్యాయం చేస్తూ, మరి ఇతర రాష్ట్రాలకు ఏదైతే నార్త్ స్టేట్స్కు ఉన్నాయో వాళ్లకు బెనిఫిట్ చేసే విధంగా మాత్రమే, తద్వారా బీజేపీ పార్టీ తన యొక్క పాలన సౌత్ రాష్ట్రాలతో సంబంధం లేకుండా కూడా మేము నిర్వహించుకుంటాం అనే విధంగా డివైడ్ అండ్ రూల్ చేస్తుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ హడావుడి, ఒక దిక్కు ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది, ఒక దిక్కు సెన్సస్ అంటే జనాభా లెక్కలు నడుస్తున్నాయి, అవి ఇంకొక 6 నెలలో సంవత్సరం లోపు కంప్లీట్ అయిపోతున్నాయి. అది అయిన తర్వాత జనాభా లెక్కలు తెలుస్తాయి, ఏ క్యాస్ట్ ఎంత తెలుస్తుంది, ఎవరికి ఎంత ఇవ్వచ్చు అని తెలుస్తుంది. అవన్నీ పక్కన పెట్టి డీలిమిటేషన్కు ముందు పెట్టుకొని ఒక దిక్కు దాని మీద మహిళల రిజర్వేషన్ ఇస్తున్నాం మేము అనేటువంటి ముసుగు తొడుగుతున్నారు. అంటే మహిళా రిజర్వేషన్ ముందు పెట్టి తద్వారా తమ యొక్క దేశ ఆక్రమణ ఆకాంక్షను విస్తరించడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర. సీఎం ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది, అన్ని రాష్ట్రాలకు లెటర్స్ రాయడం కావచ్చు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి అనేది ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కానీ ఒక ప్రతిపాదన ఏదైతే తీసుకురావడం జరిగిందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా ఎంపీలు కావచ్చు, తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటిది ఉండనే ఉండదు అనేది వాళ్ళ అవసరం. మీరేంటి? అదే అంటాను, వాళ్ళు పార్టీని సపోర్ట్ చేస్తే చేయని, కానీ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ ప్రాంతానికి అసలు రేపు కూడా వీళ్ళు ఒకరిద్దరు గెలిచినా ఈ మాత్రం కేంద్ర మంత్రులు కూడా రావు, ఆ ప్రాతినిధ్యం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం కేంద్రంలో ఉండే విధంగా చూసుకోండి, తర్వాత ఇంకేంటిది అనేది. మహిళా బిల్లులను స్వాగతిస్తున్నాం. సేమ్ టైంలో మహిళా బిల్లు ఈ బిల్లు అంటే ఈ డీలిమిటేషన్ ఎందుకు, ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలోనే నువ్వు ఫస్ట్ 33% రిజర్వేషన్ డివైడ్ చేయి, ఆ తర్వాత జనాభా లెక్కలు వచ్చిన తర్వాత నువ్వు ఇంకెన్ని సీట్లు పెరుగుతాయి, ఎక్కడెక్కడ ఏమేమి రిజర్వేషన్స్ వస్తాయి, దాని ప్రకారం 33%లో కూడా మహిళల సీట్లు కూడా పెరుగుతాయి కదా. మరి దాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఎంత మోసం ఉన్నదని మళ్ళీ నారీ శక్తి వందనము ఇది అది అని కొత్త మాటలు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క మహిళకైనా కేంద్రంలో రాష్ట్రం అంటే దేశంలో మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిరా? సో మొత్తానికి అయితే స్వలాభం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంత తొందరగా ఎవరి కన్సల్ట్ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రావాలి. మన రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన అందరూ కూడా కలిసికట్టుగా మాట్లాడాలి. సీఎం తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి అందరూ కూడా ముందుకు రావాలని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో అశోక్, TV9 హైదరాబాద్.